4 ఏళ్ల క్రితం టాలీవుడ్లో ఒక హీరోయిన్ హవా బాగా కనిపించింది. ఏ సినిమాలో చూసినా ఆ నటి కథానాయికగా కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. కానీ రీ ఎంట్రీ ప్రయత్నాల్లో ఉందని, మెగాస్టార్ మూవీలో ఛాన్స్ దక్కించుకుందని ఆ మధ్య బాగా ప్రచారం సాగింది. ఇప్పుడు మాత్రం క్రేజీ ప్రాజెక్ట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ చేసుకుందని టాక్. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో కృతి శెట్టి పేరు వినిపిస్తోంది. గత 2 ఏళ్లుగా ఈ హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమలో కనిపించడమే మానేసింది. అయినప్పటికీ ఇప్పుడు సడన్ గా కృతి పేరు టీ టౌన్ లో వినిపించడం వెనుక తన రీ ఎంట్రీనే మెయిన్ రీజన్. మనశంకర వరప్రసాద్ గారు మూవీ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న నయా మల్టీ స్టారర్లో విక్టరీ వెంకటేష్, పటాస్ హీరో కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తోందట. నిజానికి ఇదే పాత్రకు కొద్ది రోజుల ముందు కయాదు లోహర్ పేరు వినిపించింది. ఇప్పుడు ఆ ఛాన్స్ ను కృతి అందుకుంది అనేది టాక్. కొద్ది రోజులుగా టాలీవుడ్ రీ ఎంట్రీ కోసం కృతి సీరియస్ గా ట్రై చేస్తోంది. అందుకు తగ్గట్లే బాబీ డైరెక్ట్ చేసే చిరు చిత్రంలోనూ కృతి పేరు వినిపించింది. ఇంకా ఖరారు కాలేదు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రావిపుడి మూవీలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం కృతి కోలీవుడ్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా కార్తీ సరసన ఆమె నటించిన వాతియార్ కూడా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రదీప్ రంగనాథన్ సరసన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జీనీ అనే మరో తమిళ చిత్రం మాత్రమే కృతి చేతిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో చిరు చిత్రం, రావిపుడి చిత్రాలు కన్ఫామ్ అయితే టాలీవుడ్ లో కృతి కెరియర్ కీలక మలుపు తిరుగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం భారత్ లో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. వేసవి కారణంగా విడుదలకు సిద్ధమైన చాలా చిత్రాలు ఇప్పుడు గల్ఫ్ మార్కెట్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడక తప్పడం లేదు. వేసవి కానుకగా అన్ని ఇండస్ట్రీల్లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కి రెడీ అయ్యాయి. కన్నడ నుంచి KGF 2 తర్వాత యష్ నటిస్తోన్న చిత్రం టాక్సిక్, మలయాళం నుంచి మోహన్ లాల్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ దృశ్యం 3 వేసవిలో వినోదాలను పంచేందుకు సిద్ధమయ్యాయి. కానీ పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం ఇప్పుడు వీటిని వాయిదా పడేలా చేశాయి. ఇప్పటికే మార్చి 19న రిలీజ్ కు రెడీ అయిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ పై అమెరికా ఇజ్రాయెల్ వార్ ఇంపాక్ట్ పడింది. గల్ఫ్ మార్కెట్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేశాడు యష్. ఇప్పుడు సేమ్ రీజన్ తో మోహన్ లాల్ తాను నటిస్తోన్న దృశ్యం 3ని వాయిదా వేశాడు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడింది. బాలీవుడ్ మూవీస్ కి గల్ఫ్ మార్కెట్ లో మంచి వసూళ్లు వస్తాయి. గతంలో మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ లూసిఫర్ 2 గల్ఫ్ కంట్రీస్ నుంచి సరాసరి 100 కోట్లకు పైగా వసూళ్లను సంపాదించింది. బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి గల్ఫ్ మార్కెట్ కీలకంగా మారింది. ఈ దశలో అక్కడ ఉద్రిక్తతల నేపథ్యంలో మోహన్ లాల్ కూడా దృశ్యం 3ని వాయిదా వేశాడు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చిత్రం తెరకెక్కిందని దురంధర్ మొదటి భాగాన్ని గల్ఫ్ కంట్రీస్ బ్యాన్ చేశాయి. దీంతో దురంధర్ మొదటి భాగానికి దాదాపు 100 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. ఇక ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోన్న దురంధర్ 2ను మేకర్స్ కావాలనే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో రిలీజ్ చేయలేదని సమాచారం. పైగా అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్మాత, దర్శకుడు ఆదిత్యధర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఒక్కసారి విలన్ గా నటిస్తే ఆ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయితే ఇక ఆ విలన్ డేట్స్ కు మామూలుగా డిమాండ్ ఉండదు. పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ కు అలాంటి క్రేజ్ ఉంది. కానీ ఫహద్ మాలీవుడ్ లో బిగ్ స్టార్. అందుకే పుష్ప తర్వాత విలనీకి దూరంగా ఉంటున్నాడు. అలాంటి విలన్ ను ఒక తెలుగు హీరో మరోసారి విలనీకి ఒప్పించాడు. పుష్ప తర్వాత ఫాహిద్ మరోసారి విలన్ గా నటించేందుకు డేట్స్ ఇచ్చాడని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. హీరో రామ్ నటిస్తున్న న్యూ మూవీలో ఫాహిద్ విలన్ రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడట. తమిళ దర్శకుడు లోగి విఘ్నేష్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకుడిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయట. వారణాసికి ముందు రాజమౌళి వేరు, ఇప్పుడు దర్శక ధీరుడు వేరు. ఎందుకంటే ఒకప్పుడు తన సినిమా ప్రమోషన్ అంటే అందుకు తగ్గ కౌంట్ డౌన్ మొదలయ్యేది. ఆ తర్వాత సోషల్ మీడియాలో అలర్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు వారణాసి ప్రమోషన్స్ విషయంలో మాత్రం రాజమౌళి చాలా వరకు సడన్ సర్ప్రైజెస్ ఇస్తున్నాడు. ఎప్పుడు ఏది రిలీజ్ అవుతుందో తెలియదు. అన్ని కూడా సర్ప్రైజులే. వారణాసి సినిమా సెట్ లో రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రత్యేకంగా నిలవనుందని ప్రచారం సాగుతోంది. మహేష్ మూవీ స్టోరీ త్రేతాయుగం నుంచి ప్రారంభమై 2027 వరకు సాగుతుందట. అందుకు తగ్గట్లే వారణాసి నగరంలో మార్పులు కూడా సినిమాలో చూపిస్తారట. 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న దాదాపు 120 దేశాల్లో ఒకేసారి విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి.